గర్భాధానం నుంచి అంత్యేష్టి వరకు కర్మల్ని చేస్తూనే జీవించాలని ఎవరైతే కోరుకుంటారో అతను కార్యబ్రహ్మ విషయ ఉపాసనతో కూడినటువంటి కర్మను చేయవలను. అతను అవే చేస్తుంటాడు సహజంగా. కాకపోతే ఉపాసన సహితంగా కర్మ చేయమంటున్నారు. ఎవరైతే దేవతా ఉపాసన మరియు కర్మ అనే ఈ రెండింటిని కలిపి అనుష్ఠింపదగినటువంటి వాటిగా తెలియనో అతను కర్మచే మృత్యువును దాటి దేవతా ఉపాసనచే అమృతత్వాన్ని పొందుతాడు. కర్మల ద్వారా రాగద్వేషయుక్తమైనటువంటి భావాన్ని త్యజించి కర్మని నిష్కామంగా నిర్లిప్తంగా ఆచరించి అమృతత్వాన్ని పొందుతాడు. అమృతత్వం హయ్యెస్ట్ లెవెల్ ఏంటంటే ఉపాస్య దేవతా రూపాన్ని పొందటమే అమృతత్వం. ఇందులో ఈ అమృతత్వం సాపేక్షిక అమృతత్వమే, శాశ్వత అమృతత్వం అనుకోవద్దు. బ్రహ్మలోకం దాకా వెళ్ళినా కూడా మళ్ళీ వెనక్కి వస్తారు, భగవద్గీతలో కూడా చెప్పారు. జ్ఞానముతో లభించేటువంటి అమృతత్వము జీవన్ముక్తి, మోక్షము.